మావోయిస్టులు ఏపీలోకి వస్తున్నారు, పోతున్నారని అన్నారు విశాఖ రేంజ్ డీఐజీ. ఈ రోజే కాదు, వారు వచ్చినప్పుడల్లా సరే ఆపరేషన్స్ నిర్వహిస్తున్నామని చెప్పారు ఆయన. మావోయిస్టులు ఏపీలోకి వచ్చినప్పుడు మా దళాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయని అన్నారు విశాఖ రేంజ్ డీఐజీ గోపినాథ్ జెట్టి. 3 నెలల క్రితం వచ్చినప్పుడు కూడా సరిగ్గా ఇలాగే ఎన్కౌంటర్స్ జరిగినట్టుగా చెప్పారు డీఐజీ. సరిహద్దు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు కూంబింగ్ ఆపరేషన్ సైతం నిర్వహిస్తున్నట్టుగా చెప్పారు విశాఖ రేంజ్ డీఐజీ. ఆపరేషన్ జరిగింది, ఇంకా కూడా జరుగుతూ ఉంది అది ఆపరేషన్. సో దాంట్లో ఉన్నటువంటి సమాచారం అంతా మా సీనియర్ అధికారులు మీకు అందరికీ ఇప్పటికే తెలియజేయడం జరిగింది. సో ఈ కార్యక్రమాలు ఇప్పుడు జరుగుతున్నాయి, అంతకుముందు గతంలో కూడా జరిగాయి, రాబోయే రోజుల్లో కూడా జరుగుతుంటాయి. ఈ కూంబింగ్ ఆపరేషన్స్ అనేటువంటివి జరుగుతూనే ఉంటాయి. లాస్ట్ మీరు కూడా చూస్తే ఒక 3-4 months బ్యాక్ కూడా మనకి 2 ఎన్కౌంటర్స్ మన ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైట్స్ మన ఏరియాలో జరిగాయి. దాంట్లో కొంతమంది మావోయిస్టులు కూడా మరణించడం జరిగింది. సో అలాగే ఈరోజు జరిగిన దాంట్లో కూడా కొంత క్యాజువాలిటీస్ ఉన్నాయి. సో ఈ ఆపరేషన్ కూడా కంటిన్యూ అవుతుంది. సో భవిష్యత్తులో కూడా కంటిన్యూ అవుతాయి. సో ప్రభుత్వాలు కూడా అభివృద్ధి పనులు చేపట్టడానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది, అభివృద్ధి తప్పకుండా జరుగుతుంది ఆ ఏరియాలో. సో ఆ దృష్టిలో మనం చూసినట్లయితే తప్పకుండా రాబోయే రోజుల్లో ఏఎస్ఆర్ జిల్లాలో మంచి అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలు జరిగేదానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మన ఏరియాకి వస్తున్నారు. ఇప్పుడు మన లాస్ట్ టైం 2-3 months బ్యాక్ వచ్చారు, అప్పుడు ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్ అయినాయి. మళ్ళీ ఇప్పుడు వచ్చారు, ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్ అవుతున్నాయి. మిగతా టైంలో మళ్ళీ అటువైపుకి వెళ్ళిపోతున్నారు వాళ్ళు. ఎప్పుడైతే మన ఏరియాలోకి వస్తారో అప్పుడు మన దళాలన్నీ కూడా కూంబింగ్ నిర్వహిస్తాయి కాబట్టి ఆ సమయంలో మనకి ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లు అవుతున్నాయి. ఇప్పుడు జరిగిన ఎన్కౌంటర్ లో మావోయిస్ట్ అగ్రనేత చనిపోయారు అంటున్నారు సార్, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా నిజమే అది ధృవీకరించారు కదా. సినిమా వారికి సంబంధించినటువంటి టీం 6 మంది సభ్యులు దాంట్లో మరణించినట్టుగా తెలుస్తుంది మనకి. ఇంకా ఆపరేషన్ జరుగుతుంది, ఫర్దర్గా పూర్తి వివరాలు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఈ బ్లాక్ స్పాట్లను కూడా గత నెలలోనే గుర్తించి అక్కడ రక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆ ప్రక్రియ పూర్తయింది. అవి జరుగుతున్నాయి, మన కంటిన్యూస్గా జరుగుతుంటుంది. మనం ఇప్పుడు కాదు కదా, మన రాష్ట్రము దీంట్లో ఎప్పటి నుంచో ముందంజలో ఉంది. మనం ఈ ప్రాంతాలన్నీ కూడా ముందే ఐడెంటిఫై చేయడము, అక్కడ మన ఆపరేషన్ చేయడము, అక్కడ ప్రజలకు అవేర్నెస్ క్రియేట్ చేయడము, ఇది కంటిన్యూస్గా జరిగేటువంటి చర్యలు కూడా. మనకి ఇప్పుడు మన పాత ప్రాంతాలతో పాటు కొత్తగా ఆ రంపచోడవరము, చిత్తూరు ఏరియాలో ఉన్నటువంటి ప్రాంతాలు, ఈస్ట్ గోదావరి వైపు నుంచి, అటు ఖమ్మం నుంచి అడిగి, సో ఆ ప్రాంతం అంతా కూడా మనకు ఆ ట్రై జంక్షన్లో ఉంటుంది. అటు తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒరిస్సాకి ట్రై జంక్షన్లో.